ధర్మస్థల కేసు గుర్తుందా? అసలు ధర్మస్థలను మర్చిపోయి ఉంటారు. ధర్మస్థల పేరిట లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్ నానా గోల చేసి ఆ దేవాలయాన్ని, అక్కడి యాజమాన్యాన్ని, దానిని అప్రతిష్ట పాలు చేసేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. చిట్ట చివరికి దర్యాప్తు చేసేటప్పటికి వాళ్ళ ఆరోపణలన్నీ అబద్ధాలని, కట్టుకథలని, కావాలని పుట్టించినవని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళందరి మీద భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 215 ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. బెల్తంగడి పోలీస్ స్టేషన్లో మహేష్ తిమ్మిరెడ్డి అనేటువంటి కార్యకర్త, గణేష్ మట్టన్నవర్ అనేటువంటి కార్యకర్త, విఠల్ గౌడ, జయంత్ టి, అదేవిధంగా సుజాత గౌడ, వీళ్ళందరూ కూడా ఈ కట్టుకథను సృష్టించేందుకు చాలా పెద్ద ప్రయత్నం చేశారు. వీళ్ళందరితో పాటు నేను అక్కడ ధర్మస్థల దేవాలయంలో కూలి పని చేసేవాడిని, నా చేత 1000 శవాల్ని పాతింపజేశారు అని చెప్పినటువంటి వ్యక్తి పైన కూడా ఇప్పుడు కేసు పెట్టారు. సెక్యులర్ మీడియా అని చెప్పుకునే వాళ్ళు ఈ వార్తను రాయరుగాక రాయరు.